దేవాలయాల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. రాష్ట్రంలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం. గత ఏడాది దసరా సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి దసరా ఉత్సవాలను మైసూర్ తరహాలో నిర్వహించింది. ఇక విజయవాడలో కల్చరల్ కార్యక్రమాలు, భద్రత, పారిశుద్ధ్యం, ప్రత్యేక దర్శనాల, వివిధ ఆలయాలకు నిధుల కేటాయింపు, ఇలా అడుగడుగున ప్రత్యేకలతో దసరా మహోత్సవాలు గతంలో ఎన్నడూ నిర్వహించిన రీతిలో కూటమి ప్రభుత్వం జరిపింది. ప్రజలతో సబాష్ అనిపించుకుంది. ఇక మైసూర్ దసరా ఉత్సవాలకు ధీటుగా విజయవాడ ఉత్సవం నిర్వహించి మొదటి ఏడాదే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఇక కట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం గోదావరి పుష్కరాలపై ఫోకస్ పెట్టింది. మహాకుంభమేళ తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహించేందుకు సమాయత్తమైంది. ఇందులో భాగంగా ఇప్పటి నుంచే పుష్కరాల నిర్వహణపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. 2027 జూన్ 26 నుంచి జూలై 7 వరకు 12 రోజుల పాటు జరగనున్న ఈ పుష్కరాలను 6 జిల్లాలు ఘనంగా నిర్వహించేందుకు ప్రణాళికను కూటమి ప్రభుత్వం సిద్ధం చేసింది. గోదావరి పుష్కరాలకు సంబంధించి దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ తాజాగా సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక గోదావరి పుష్కరాలకు 8 నుంచి 10 కోట్ల మంది భక్తులు హాజరవుతారని ప్రభుత్వం అంచనా వేస్తుంది. ఈ అంచనాలకు తగ్గట్టుగా కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, పోలవరం జిల్లాలో విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం ప్రస్తుతం ఉన్న 234 ఘాట్లకు అదనంగా మరిన్ని నిర్మించి మొత్తం 369 స్నాన ఘట్టాలను ఏర్పాటు చేయాలని కమిటీ నిర్ణయించింది. ఇక అదేవిధంగా భక్తుల కోసం సాధారణ ధరకే టెంట్ సిటీలు, హోమ్ స్టేలు ఏర్పాటు చేయడంతో పాటు పారిశుద్ధ్యం, తాగునీరు, ఇక రహదారులు వంటి మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాలని కమిటీ నిర్ణయించింది. పుష్కరాల ప్రధాన రోజుల్లో దాదాపు 1 కోటి మంది వరకు భక్తులు రావచ్చని అంచనా వేస్తున్న నేపథ్యంలో భద్రతకు పెద్దపీట వేయాలని తీర్మానించారు. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించాలని సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. ఇక ఇదే విధంగా ఘాట్ల నాణ్యతకు పెద్దపీట వేయాలని నిర్ణయించి ప్రభుత్వం గోదావరి సమీపంలో ఉండే 391 ఆలయాల్లో మరమ్మతులు, ఇక 43 ఆలయాల్లో పునర్నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. మొత్తంగా ముందస్తు ఏర్పాట్ల కోసం బడ్జెట్ లో 60 కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించింది. గోదావరి పుష్కరాలపై, ఇక సన్నాహాలపై మరింత సమాచారాన్ని వాయిస్ ఆఫ్ ఆంధ్రాలో తెలుసుకుందాం. గోదావరి పుష్కరాల అప్డేట్ గురించి మాట్లాడడానికి మా ప్రతినిధి కనకరాజు పిఠాపురం నుంచి లైవ్ లోకి వస్తారు. గుడ్ మార్నింగ్ కనకరాజు. కనకరాజు చెప్పండి, అంటే రోడ్ల గురించి ఎక్కడ ట్రాఫిక్ సమస్యలు అనేది రాకుండా గోదావరి పుష్కరాలకి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. దాని గురించి మీరేమంటారు? అవును కాదని నిజమేది. ఒక ప్రోగ్రామ్ హిట్ అవ్వాలంటే, అదంటే శుభప్రదాయంగా జరగాలన్నా, ఏదైనా ఉత్సవాలు జరగాలన్నా దానికి ముందుగా కావాల్సింది రోడ్డు రవాణా సౌకర్యం. అది లేకపోతే ఏదైనా కష్టంగానే ఏర్పడుతుంది. రాజమండ్రి చెప్పుకోవాలనుకుంటే మనకి ట్రైన్ విషయంలో కానీ, బస్సుల విషయంలో కానీ, అలాగే విమాన విషయంలో కానీ అన్ని వాటిల్లో కూడా ముందుగానే ఉందని చెప్పుకోవచ్చు. అది కాకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు భద్రత విషయంలో బాగా జాగ్రత్తలు తీసుకుని రోడ్లు బాగా నిర్మిస్తున్నారు. దీనివల్ల ఉత్సవానికి ఆ స్థానాలకి బాగా జనం రావచ్చు. దాని దృష్టిలో ఉంచుకుని పార్కింగ్ విషయంలో కానీ, లేదంటే వాహనాలు ఎక్కడ ఆగిపోకుండా ఉండడానికి, జనాలు వచ్చేవాళ్ళు మళ్ళీ వెళ్లే వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ అందరికీ వెసులుబాటుకి వెసులుబాటుతో కలిగించేలాగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇప్పుడు కొన్ని జాతరలు చూసుకుంటే మనం మేడారం జాతర కానీ, లేదంటే మన జరిగిన మహాకుంభమేళ కానీ ఎక్కడ ట్రాఫిక్ అన్నది లేకుండా చాలా చర్యలు తీసుకున్నారు. దాని ఉదాహరణ తీసుకుని ఇంకా చర్యలు తీసుకుని ఎక్కడికక్కడ పార్కింగ్ విషయంలో ఏర్పాటు చేస్తే అసలు ట్రాఫిక్ అనేది స్తంభించకుండా ఉంటుందని అంటున్నారు. కింద సంవత్సరంలో కాకుండా ఈ సంవత్సరంలో ఇంకా మెరుగుగా ఏర్పరిచి రవాణా సౌకర్యం ఇంకా బాగా ఏర్పరుస్తామని ఈ గవర్నమెంట్ తెలుస్తుంది. జగన్ కనకరాజు, ఇక రాజమండ్రి చూసుకున్నట్లయితే అన్ని విధాలుగా, అంటే ఇటు ట్రైన్ సౌకర్యం ఉంది, అలాగే రోడ్డు, అలాగే ఎయిర్వేస్ కూడా చక్కగా అందుబాటులో ఉన్నాయి. బట్ అలానే ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడ అంటే మధ్య తరగతి పేదవాళ్ళు ఎక్కువగా ఎంచుకునేది రోడ్డు మార్గం అన్నమాట. కాబట్టి ఆ రోడ్డు మార్గంలో ఎక్కడ ఇబ్బందులు జరగకుండా మంచి చర్యలు తీసుకున్నట్లు, అలాగే ప్రత్యేక క్యూ లైన్లు, పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తుంది. దాని గురించి ఏమంటారు మీరు?
అదైతే నిజంగా క్యూ లైన్ లో పార్కింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. అలాగే స్నానం ఆచరించిన భక్తులు వెళ్ళడానికి, మళ్ళీ కొత్తగా వచ్చే భక్తులు స్నానం చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నారు. అదే కాకుండా ఇప్పుడు కొత్తగా 4-5 చోట్ల నుంచి హెలికాప్టర్ ద్వారా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే కాకుండా ఏదైనా పేషెంట్లు అదే నడవలేని కానీ అంగవైకల్యం ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళకు కూడా సపరేట్ గా తీసుకునేలాగా, అదే కాకుండా అంబులెన్స్ కూడా సపరేట్ గా వెళ్ళేలాగా ప్రతి చోట రహదారులు ఏర్పరిచారు. అదే కాకుండా ఇప్పుడు నూతనంగా ఏర్పరుస్తున్న రోడ్లు, అదే కాకుండా సైక్లింగ్ పద్ధతిలో నడిచేదాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు కదా. అంటే చిన్న పిల్లలు వస్తారు కాబట్టి వాళ్ళు అంటే తప్పిపోకుండా వాళ్ళకి బ్యాడ్జెస్ అనేది ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇన్ కేసు తప్పిపోయినా వెంటనే వాళ్ళు ఎక్కడున్నారో గుర్తించే విధంగా కూడా కొత్త సిస్టమ్ తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. దాని గురించి ఏమంటారు? అదైతే అంటున్నారు కదా, అది ఎలా ఆచరిస్తారో తెలియదు. ప్రస్తుతానికి అయితే మాత్రం ఎక్కడైనా తప్పిపోతే వాళ్ళని వెంటనే ఇప్పుడున్న టెక్నాలజీతో ఉపయోగించుకుని దాన్ని అయితే కనిపెట్టడం జరుగుతుంది. అదే కాకుండా ఇంకా అభివృద్ధి చెంది ఇంకా ఆధునిక టెక్నాలజీతో ఇటువంటి ప్రయోగాలు చేయడం మంచిదే కాకుండా దీన్ని తీసుకుని మరిన్ని కార్యక్రమాలు ముందుకెళ్ళడం జరుగుతుంది కదా. రైట్. అంటే గోదావరి పుష్కరాలకు సుమారుగా ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుందంటారు? 10 కోట్లు అంటున్నారు కాకనా దానిపైన రావచ్చని అంటున్నారు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో హిందూ తత్వం బాగా పెరగడం, దాని తర్వాత హిందూ సమాజాన్ని బాగా అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరు పూనుకుంటున్నారు. దాని ద్వారా పోల్చుకుంటే ఇంకా 10 కోట్లు పైనే రావచ్చని అంచనా కన్నా. రైట్ కనకరాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.